నమస్కారం గురుగారు. నమస్కారం యామిని గారు. గురుగారు, ఇప్పుడు బ్రహ్మం గారు భూమి మీద ఎందుకొచ్చారు? అసలు ఆయన చేయవలసిన పని ఏమనుకొని ఈ భూమి మీద అవతరించడం జరిగిందంటారు? దాని గురించి అండి. బ్రహ్మం గారి యొక్క వచ్చినటువంటి కారణం భక్త రక్షణ కొరకే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నా కదా, లేచుల పాపము అదంతా పెరిగిపోయింది, వాళ్ళని మార్చడానికి వారు వచ్చారు. యోగము ధ్యానం ఇప్పటికీ వారి యొక్క శిష్యులు తలని భూమిలో పెట్టి మట్టి కప్పుకొని ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యోగం నేర్పిండు, ధ్యానం నేర్పిండు, తపస్సు నేర్పిండు. బాగలేని వాళ్ళకి ఎంతోమందికి బాగా చేసిండు. కాలజ్ఞానం మొత్తం ఊర తిరిగి రాబోయేటటువంటి కాలంలో అంతా మంచి జరుగుతుంది అన్నాడు. ఎప్పుడు చెప్పిండు? 1608 తర్వాతనే చెప్పిండు. ఎప్పుడు వస్తుంది? 5000 తర్వాత మంచి రోజులు వస్తాయన్నాడు. 5000 అన్నాడు. 5000 అయిపోయింది కదా, 126 సంవత్సరాలు అయింది కదా, 25-26కి వచ్చింది కదా, 5000 అయిపోయి ఇంకెప్పుడు వస్తుంది అంటే టైం ఇచ్చి ఎప్పుడు 12/8/2026 ఉన్నది. తర్వాత ఏం జరుగుతుంది అంటే నాయన మీనరాశిలో శని వస్తుంది. ఇప్పుడు దీంట్లో రాసిండు 11వ అధ్యాయంలో రాసిండు అన్నమాట. 11వ అధ్యాయంలో ఆయన మార్పులు వస్తాయి, మన భారతదేశం ఎట్లా ఉంటుంది అదంతా చెప్తున్నాడు. మీనరాశిలో శని 29/3/2025 25 ఇదే ఇప్పుడు మొన్ననే పోయింది మార్చిలో. అక్కడి నుంచి 2/6/2027 వరకు ఉంటుంది. 2.5 సంవత్సరాలు ఉంటుంది. మీనరాశిలో శని ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మ్లేచ్చులు అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గురువు అంటే ధర్మం అంటే లేనటువంటి ఏది పడితే అది తినేటటువంటి వాళ్ళు పాపాత్ములంతా కూడా పోతారంటే ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇదంతా జరుగుద్ది 2.5 సంవత్సరాలు జరుగుద్ది. చస్తారు, పోయేవాళ్ళు చస్తారు, వినని వాళ్ళు చస్తారు. ఇది మన భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ విధంగా చేస్తాను అని అన్నాడు. తర్వాత మేషరాశిలోనికి శని 3/6/2027కు మేషరాశిలోనికి శని వస్తున్నాడు. అప్పుడు 7/8/2029 వరకు ఉంటున్నాడు. కొద్దిగా మాత్రమే మనకు మంచిగా ఉంటుంది. తర్వాత అంతా బాధలు అన్నీ కూడా ఏంటివి, కరోనా లాంటి వ్యాధులు, భయంకరమైనటువంటి వ్యాధులతోటి చస్తారు. చనిపోయినటువంటి వాళ్లకు ఏడ్చే వాళ్ళే ఉండరు ప్రపంచం అంతా కూడా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, వాళ్ళు చనిపోతే ఎవరు ఏడ్చే వాళ్ళే దిక్కులేరు. కరోనా వచ్చింది, చనిపోయినటువంటి వాళ్ళకి ఏడ్చే వాళ్ళే లేరు. అటువంటిదంతా కూడా జరుగుద్ది అన్నాడు, జరుగుద్ది, అది తప్పదు. తర్వాత వృషభ రాశిలోనికి శని. ఇది అంతా ఎక్కడుంది, మనం సొంతంగా చెప్పడం లేదు. ఏకాదశి 11వ అధ్యాయం చివరిలో సంస్కృతంలో రాసిండు. దాన్ని డేట్లు తీసి నేను చెప్తున్నాను అంతే. 8/8/2029 నుండి 30/5/2032 వరకు ఉంటుంది. వృషభ రాశిలో శని ఉంటుంది. అప్పుడు చైనా నుండి బాంబింగ్ జరుగుద్ది మన భారతదేశం మీద. ఎక్కడ? కలకత్తా మీద. ఈశాన్య మూలం మనకు కలకత్తా ఉంది. ఉగ్లీ నదిని అంటే గంగా నదిని ఆడికొచ్చేసరికి ఉగ్లీ నది అంటారు. అక్కడ బాంబు పడితే అదంతా కూడా ముంచేస్తుంది. అటువంటి ప్రమాదం ఆ నుంచి వస్తుంది. విపరీత జనులంతా సచ్చేరుమా ఈశాన్య దేశాన ఆ విధంగా జరుగుతుంది. విపరీతంగా జనం చస్తారు అన్నాడు. ఆ విధంగా మన దేశంలో జరుగుద్ది, ప్రపంచం అంతా కూడా జరుగుద్ది. తర్వాత మిథున రాశికి శని ప్రవేశము అంటే 31/5/2032 నుంచి 11/7/2032 వరకు మిథున రాశికు శని ఉంటున్నాడు. 2.5 సంవత్సరాలు. అప్పుడు భూభారం నాశనం. భూదేవి యొక్క ఇప్పుడు పాపాత్ములు అంటున్నాం కదా, అప్పుడు ఉండరు. ఈ పనులు చేసేవాళ్ళు, ఆ పనులు చేసేవాళ్ళు, ఇదంతా ఇప్పుడు మన భారతదేశాన్ని ఇట్లా అన్యాయంగా హింసించి ఇది చేస్తున్నారు, పేల్చేస్తున్నారు, చంపుతున్నారు. అటువంటి వాళ్ళు ఉండరు. ఎప్పుడు 34 లోపల కథమైపోతారు. భూభారం నాశనం. భూదేవిగా
వీళ్ళంతా అయిపోయి నేను ఆనందంగా ఉన్నానని పుణ్యాత్ముని అప్పుడు మిగులుతారు 34 లోపట. తర్వాత ఆనందనామ సంవత్సరం వస్తుంది, కలియుగ ధర్మము పోతుంది మొత్తం. కలియుగ ధర్మము అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తాగుట, మాంసం తినుట, జూదము, మోసము, వ్యభిచారము, ఇవన్నీ కూడా 6 ప్రదేశాలలో కలిగి ఉంటాడు. పేకాట ఆడడం, జూదము, తాగడము, వ్యభిచారము, తప్పుడు పనులు చేయడం, వీటిలో బంగారంలో కూడా ఉంటాడు వాడు. వాడు ఉండి ఏం చేస్తాడంటే భ్రమణం కలిగిస్తాడు. భ్రమణం కలిగించి తప్పుడు పనులు చేయిస్తాడు. ఆ కలి యొక్క ప్రభావం అది అటువంటిది పోతుంది. అందరికీ మంచి మనసుతోటి ధ్యానం యోగం చేస్తారు. అది కలియుగ ధర్మం పోతుంది, కృతయుగ ధర్మం వస్తుంది. ఎప్పుడు అంటే 34 తర్వాత మొత్తం కృతయుగ ధర్మమే. సత్యవంతులే ఉంటారు, దానం చేసే వాళ్ళే ఉంటారు, తపస్సు చేసే వాళ్ళే ఉంటారు, దయాగుణం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. ఇవే సనాతన ధర్మాలు అంటారు. వీటిని మనిషి లోపల ఎట్లా ప్రవేశపెడతావు చెప్పు. అక్కడంగా పోతున్నారు, ఈ గుణాలు నీ దగ్గర ఉంచుకోరంట, ఉంచుకుంటాడా? ఎట్లా పెడతావు? అది భగవంతుడి నుంచే కావాలి. తానన్నా మారాలి, మనమైతే మార్చలేం కదా. లేకపోతే దెబ్బ తగిలితేనన్నా మారాలి. చిన్నపిల్లవాడు వినకుంటే ఏం చేస్తాం? దెబ్బ కొడతాం. అదే కొట్టడమే ఇప్పుడు దెబ్బ. ప్రపంచమంతా కూడా ప్రక్షాళన చేసి భక్తుల్ని ఉద్ధారణ చేస్తాడు, పాపాత్ముల్ని నాశనం చేస్తాడు. ఇది కాలం జరుగుతుందన్నమాట. ఇది బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు తల్లి. లోక సమస్త సుఖినో భవంతు.